ఒక వీడియో చూపిస్తాను మీకు, చూడండి. కనిపిస్తుందా? ఒక రోబో వచ్చి సీఎం గారు సరేనా, చంద్రబాబు గారు అంటే విజనరీ సీఎం సరేనా. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ముందుగానే ఆలోచించగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సరేనా. మీరు చూసారా ఒక రోబో వచ్చి ఏ విధంగా, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో, ఇది ఎక్కడో కాదు, ఇతర దేశాల్లో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా కాదు, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో సరేనా. ఏదేమైనా బిజినెస్ సీఎం అనిపించుకున్నాడు ఆయన. వచ్చే కంపెనీలు కానీ, అభివృద్ధి కానీ, రోడ్లు కానీ సరేనా, ఫ్రీ బస్ పెట్టడం సరేనా, ప్రతి ఆడబిడ్డకి నిజంగా 4-5 వేలు పెన్షన్ రూపాయి ఇచ్చినట్టే సరేనా. అన్న క్యాంటీన్, తల్లికి వందనం, ఇంకేం కావాలి చెప్పండి. కూటమి ప్రభుత్వం నుంచి అమరావతి పనులు సర్వేగంగా పూర్తి అయిపోతున్నాయి. నాకు తెలిసి 29 ఎలక్షన్ల ముందే అది పూర్తి చేయొచ్చు. ఇంకొక 2-3 టర్మ్లో ఇలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకెళ్తుంది. మన ఇండియాలోనే అన్ని రాష్ట్రాల్లో పోల్చుకుంటే మన రాష్ట్రం ముందుండొచ్చు. అన్ని రాష్ట్రాలు పోల్చు, హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు, కేరళ, ఇంకే రాష్ట్రంతో పోల్చుకున్నా కానీ ఎంతో ఒక 5-6% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుందేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత డెవలప్ చేయగలరు సరేనా. ఆయనకు వయసు అయిపోయింది కూడా, కానీ వయసు ఏమో ఆయనకి. ఈ ప్రపంచంలో ఎవరన్నా సావు లేదు అని ఎవరన్నా నాయకుడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్పించి ఇంకొక లేరు. నాకు తెలుసు 100 సంవత్సరాలు బతుకుతారు. ఎవరెవరు అనుకున్నారో ముసడు అయిపోరు కదా సరేనా. ఈ టర్మ్ తోటి ఈయనకి ఉండడం మనకు ఫ్రీ అయిపోద్ది, మనం సీఎం అయిపోతుంది అనుకున్నారు కొంతమంది, కానీ అది అవ్వదు సరేనా. 100 సంవత్సరాలు బతకగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సరేనా. ఆయనకు సావు అనేది లేదు సరే, గుర్తుపెట్టుకోండి. ఆయనకి సావు అనేది లేదు. ఇంకా 2-3 టర్మ్లు ఆయన సీఎంగా ఉంటారా, ఇది తథ్యం. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు ఫేస్బుక్ లో సరే, చాలా మంది సరే దేశ ద్రోహులు చాలా మంది ఉన్నారు మా ఇండియాలోనే. వాళ్ళు ఏంటంటే మోడీ గారు దొంగోట్ల వల్ల గెలిచారు, దొంగోట్ల వాళ్ళు గెలిచారు. ఒకవేళ నిజంగా ఈవీఎం ద్వారా మోడీ గారు గెలిచుంటే అదే మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ సీట్లని లక్ష్యం అవసరం. ఆయన తొక్కడ రావటం, ఆయన అనుకున్న సీట్లు రాలేదు. ఆయన గెలవడానికి ముఖ్య కారణం సీఎం గారు, కూటమి ప్రభుత్వం సీట్లన్నీ కలిపి ఆయనకి మెజారిటీ వచ్చింది సరేనా. ఒకవేళ నిజంగా ఈవీఎం ద్వారా అయితే ఆయన ఇంచుమించు 400 సీట్లు ఆయన ఎందుకు వచ్చావు? ఆయన వాళ్ళ బీజేపీ వాళ్ళు ముందు నుంచి అన్నారు 400 సీట్లు ఉన్నాయి, 4 సీట్లు ఉన్నాయి మాకు అని చెప్పి. నేను చెప్తున్నా, ఒకవేళ నిజంగా ఈవీఎం ద్వారా అయితే 4 సీట్లు ఎందుకు రప్పించుకోలేపారు? ఎందుకంత తక్కువ వస్తాయి? మళ్ళీ వాళ్ళే మన కూటమి ప్రభుత్వం మీద ఆధారపడిన పని ఏంటి? ఒకవేళ నిజంగా అనుకున్నా ఈవీఎం ద్వారా అనుకోవచ్చు. ఈవీఎం ద్వారా అయితే వీళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సీట్లు ఎందుకు అవసరం వచ్చింది? లేదు కదా. 4 సీట్లు ఈజీగా రప్పించుంది కదా ఈవీఎం ద్వారా. ఏదైనా మాట అప్పుడు రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు, ఇంకా ఆయన అదే పాఠం పట్టుకున్నాడు. ఈవీఎం ద్వారా ఆయన కేసిన ఓట్లు వేసింది ఎందుకు ఎత్తారో ఇంకా అర్థం కాలేదు. అసలు ఎవరు ఓట్లు నాకు అర్థం కాలేదు. ఏదో 2-3 స్టేట్లు 4 స్టేట్లు వచ్చినాక అంతా అయిపోయింది అక్కడతోటి. ఇంకా అంతకుమించి అయిపోయింది. ఇంకా ఆయన ఇప్పుడే కదా, ఇంకెప్పుడు రారు ఆయన. ఇంకా ఆయన ఇప్పటికి రారు. మళ్ళా రిటర్న్ లో కూడా మళ్ళీ బీజేపీ వస్తుంది. బీజేపీ ఇంకా ఇండియాలో ఫిక్స్ అనమాట. 60 సంవత్సరాల పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మన దేశం పేరు చెప్పుకుంటా కూడా గలపంటారు ఇతర దేశంలో భయపడ్డాం. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు మనం ఇండియా అని చెప్పుకుంటా భయపడ్డాం గల్ఫ్ దేశాల్లో, బయట కంట్రీస్ లో. మోడీ గారు మా అంటే 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు జరుగుతుంది ఆయన. మనం ధైర్యంగా చెప్పుకుంటున్నాం మనం ఇండియన్స్ అని. ఏ దేశం అయినా సరే, ఇక్కడైనా గల్ఫ్ అయినా, యూరోప్ కంట్రీ, ఎనీ కంట్రీ, ప్రపంచం ఎక్కడైనా చెప్పుకున్నాం మన ఇండియన్స్ అని. ఒకప్పుడు మనకు చెప్పుకునే ధైర్యం ఉందా? ఎందుకంటే అక్కడ మోడీ గారికి ఉన్న పవర్. 50-60 సంవత్సరాలు పరిపాలించారు. నాకు తెలిసి మనకి ఏం చేయాలి, మన దేశానికి ఏం చేయాలి తెలియదు. ఆ బంగ్లాదేశ్ వచ్చి మన దేశం నివసించడం,
వీళ్ళు వచ్చి ఉండటం తప్పించి మనకంటూ మన ఇండియన్స్ కంటూ ఏమీ చేయలేదు. ఏమి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్. మన మన దేశం పేరు చెప్పుకుని మనం భయపడ్డాం. 10 సంవత్సరాలు పరిపాలించారు మోడీ గారు. మన దేశం మనం చెప్పుకోవడం కాదు, మన దేశం కాబట్టి బయట కూడా చెప్పుకున్నారు. అది పవర్ఫుల్, అది పవర్, అది రాజకీయ నాటి గొప్పదనం. అంటే కాంగ్రెస్ అని కొంతమంది చెప్తున్నా. కాంగ్రెస్ వచ్చిందంటే మన ఇండియా కాదు. మన ఇండియా బంగ్లాదేశ్ సంబంధించింది, వేరే కంట్రీ సంబంధించింది, వేరే కంట్రీ సంబంధించింది. మన ఇండియా కాదు. మన ఇండియా ఎప్పటికి కాదు. కాంగ్రెస్ వచ్చిందంటే బీజేపీ ఉంటేనే మన ఇండియా. బీజేపీ ఉన్నంత కాలం మన ఇండియాలో జనాలు అది ఏ కులమైనా, ఏ మతమైనా సరేనా, ఏ రిలీజన్ అయినా సరే, ఏ రిలీజన్ అయినా బీజేపీ అధికారం ఉన్నంత వరకే మనకు ఆ ధైర్యం, ఆ హోప్స్ సరేనా, మన దేశం అన్న నమ్మకం. ఒక్కొక్కసారి కనుక బీజేపీ దిగిందా, మన దేశం మనది కాదు, మనం ఎక్కడున్నా మనం చెప్పుకుంటా కూడా మనం భయపడాలి. అసలు ఈవీఎం ద్వారా ఎంతకాలం నడిపోతారో రాహుల్ గాంధీ అర్థం కావట్లేదు. ఈవీఎం ద్వారా గెలుచుంటే ఈజీగా ఈ బీజేపీ గెలుతుంది కదా 400 సీట్లతోటి. మన కూటమి ప్రభుత్వం ఎందుకు ఆధారపడుతుంది? అదృష్టం కొలిదే నిజంగా తక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఒకవేళ నిజంగా 400 సీట్లు వచ్చుంటేనే ఇంక ఇదే పట్టుకుంది ఫస్ట్ నుంచి కడదాకనే. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఇదే పట్టుకున్నారు. ఇంకా ఈవీఎం ద్వారా అని చెప్పి. నాకు తెలిసి ఓట్లు ఎవరు వేయారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసలో చేసి ఉంటారు మీకు ఓటు. ఏది కాంగ్రెస్ కి. నాకు తెలిసి ఇండియన్స్ ఉన్న చాలా తక్కువ మంది ఎవరు చేసి ఉంటారు, చాలా తక్కువ మంది చేసి ఉంటారు. ఇంకా ఎంతకాలం ఎన్ని రోజులు బీజేపీ ఈవీఎం ద్వారా గెలిచింది, ఈవీఎం ద్వారా గెలిచిందంటే 4 సీట్లు అలా రప్పించుకుంటారు ఈజీగానే. 4 సీట్లు అలా రప్పించుకుంటారు ఈజీగా. మన కూటమి ప్రభుత్వం ఆధారపడడం లేదు. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం ఇంకా 2-3 టర్మ్ల పదవులు ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకెళ్ళాలి. పిల్లల భవిష్యత్తు సరేనా ఎంతో మెరుగుపడుతుంది. స్కూల్స్ కానీ సరే, కాలేజ్ కానీ, ఫ్రీ బస్ కానీ, అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, పెన్షన్ 4000 కానీ, అన్న క్యాంటీన్స్ కానీ, ప్రతిదీ కూడా